సుబ్రహ్మణ్యారాధన. నిజానికి సుబ్రహ్మణ్యుడు పావకి అని అగ్నిస్వరూపం. శంకర భగవత్పాదులు పంచాయతనాన్ని పూజించమని శాసనం చేశాడు. ఎవరు ప్రధానంగా కులదేవతగా చూస్తారో వాళ్ళని మధ్యలో పెడతారు. 5 మాత్రం పూజలో ఉంటారు. పరమశివుడు, అంబిక, శ్రీ మహావిష్ణువు, సూర్య భగవానుడు, గణపతి. నేను గాణాపత్యానికి చెందినవాడిని అనుకోండి, గణపతిని ప్రధానమైతే గణపతిని మధ్యలో పెడతాను, మిగిలిన 9 చుట్టూ ఉంటారు. నేను శివుణ్ణి ప్రధానం అనుకోండి, శివుణ్ణి మధ్యలో పెట్టి మిగిలిన 9 చుట్టూ ఉంటారు. నేను విష్ణు ప్రధానంగా పూజ చేస్తే విష్ణువు మధ్యలో ఉంటారు, చుట్టూ 9 ఉంటారు. ఈ 9 అనుమతి లేకుండా నేను విష్ణువు దగ్గరికి వెళ్ళలేదు. శివుడికి ముందు పువ్వు, గణపతికి ముందు పువ్వు, సూర్యుడికి ముందు పువ్వు, అంబికకి ముందు పువ్వు వేస్తే తప్ప విష్ణువుని పూజ చేయలేను. అంటే అభేదమైనటువంటి భావన ఏర్పడుతుందని పంచాయతన పూజ పెట్టారు. కానీ వారు షణ్మత స్థాపనాచార్యులు. ఈ 5టితో పాటు సుబ్రహ్మణ్యుడు కూడా మోక్షప్రదాత అని నిర్ణయించారు. మరి సుబ్రహ్మణ్యుడేడి పూజలో అంటే సుబ్రహ్మణ్యుడికి ఇక వేరే పూజలో మూర్తిని ఇవ్వలేదు. ఆయన ఎందుకు ఇవ్వలేదంటే మొదట వెలిగించినటువంటి దీపంలోని జ్యోతి సుబ్రహ్మణ్య స్వరూపమే, చివర ఇచ్చిన నీరాజనంలో జ్యోతి సుబ్రహ్మణ్య స్వరూపమే అన్నారు. జ్యోతి స్వరూపం సుబ్రహ్మణ్య స్వరూపం. స్కంద షష్ఠి రూపంలో పూజలు విశేషంగా అందుకునేటటువంటి మాసం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అవతారం గురించి పూర్వకాలంలో ఒక అలవాటు ఉండేది. గర్భిణీ స్త్రీలు, అందులో అడ్వాన్స్డ్ స్టేజ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అంటాను చూసారా, ఒక 5 నెలలు దాటిపోయినటువంటి స్త్రీలు ప్రత్యేకం చెప్పించుకు వినేవారు ఈ 36-37 సర్గాలను. ఎందుకని అంటే అది విన్నట్టయితే దీర్ఘాయుష్మంతుడు, వీర్యవంతుడు, తేజోవంతుడు అయినటువంటి కుమారుడు జన్మిస్తాడని ఫలస్తుంది. దీర్ఘాయుష్మంతుడు లభిస్తాడు, పుత్రపౌత్రాభివృద్ధి కలుగుతుంది, స్కందలోకాన్ని పొందుతారు అని చెప్పారు. అందుకని ప్రత్యేకం చెప్పించుకునేవారు 36-37 సర్గలకి వివరణ. అయితే అసలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అవతారం రావడానికి కావలసినటువంటి కారణాలని వాల్మీకి రామాయణంలో విశేషంగా వర్ణించలేదు. వర్ణించినది శివమహాపురాణంలో వర్ణించారు. అందుకని శివమహాపురాణంలోంచి క్లుప్తంగా మీకు ఆ కారణాన్ని వివరిస్తాను. పూర్వకాలంలో కశ్యప ప్రజాపతి దక్ష ప్రజాపతికి ఉన్నటువంటి 27 కుమార్తెలలో కొంతమంది కుమార్తెల్ని కశ్యప ప్రజాపతి వివాహం చేసుకున్నారు. ఆ చేసుకున్న వారిలో ఒకరి పేరు దితి. దితి అంటే ద్వైతాన్ని చూస్తుంది. రెండున్నాయి అని చూస్తూ ఉండడం అజ్ఞానం. ద్వైతాన్ని చూడడం దితి. ఆ దితి కశ్యప ప్రజాపతికి ఒక భార్య. దితి ద్వైతాన్ని చూస్తుంది కాబట్టి దితికి పుట్టే పిల్లలందరూ దైత్యులు, రాక్షసులు ఉంటారు. అదితి ఎప్పుడు ద్వైతం చూడదు, ఒక్కటి చూస్తూ ఉంటుంది. అందుకని అదితి సంతానం దేవతలు ఉంటారు. దితికి హిరణ్యకశిపులు జన్మించారు. నృసింహావతారంలో శ్రీ మహావిష్ణువు వాళ్ళని పరిమార్చారు. పరిమారిస్తే ఆవిడికి బాధ కలిగింది. భర్త అయినటువంటి కశ్యప ప్రజాపతిని వేడుకుంది, నాకు ఇంద్రుడితో సమానమైన బలం కలిగిన కుమారుడు, ఇంద్రుణ్ణి సంహరించగలిగిన కుమారుడు కావాలి, ఏం చేయమంటారని అడిగింది. ఆయన ఒక పెద్ద వ్రతం చెప్పాడు. ఈ వ్రతం చేయి, నీకు పిల్లలు పుడతారన్నాడు. ఆవిడ వ్రతం చేసింది. సరే, రామాయణం బాలకాండలోనూ చెప్తారు, ఇతర పురాణాల్లోనూ చెప్తారు. పాపం ఆవిడ అంత వ్రతం చేసి చిన్న లోపం వచ్చింది. ఒక రోజు మధ్యాహ్నం అలిసిపోయి గడప మీద తల పట్టుకుని జుట్టు చివరి ముడి వేసుకోకుండా పడుకుంది. ఇంద్రుడు శుశ్రూష చేస్తున్నాడు. లోపల పెరుగుతున్నటువంటి కుమారులు తనని సంహరిస్తారేమో అనేటటువంటి భయం చేత లోపలికి ప్రవేశించాడు. అపచారం జరిగింది కనుక తల్లి గర్భంలోకి వెళ్ళి, అదితి కుమారుడు కనుక దితి తనకి తల్లి, లోపలికి ప్రవేశించి మారుదస్యేతి గర్భం శక్రోప్యభాషత అని ఏడవకంటంటూ లోపల ఉన్న పిండాన్ని నరికేశారు. నరికేస్తే వాళ్ళు ఏడుస్తున్నారు. తల్లికి తిరిగి వచ్చింది, ఎంత పని చేశావయ్యా, పిండాన్ని నరికేశావా, పోన్లే వీళ్ళకి స్వర్గలోకంలో నీతో సమానమైన పదవులు ఇమ్మన్నారు. అంటే వాళ్ళు ఇంద్రుడి చేత నరకబడి ఏడవస్తున్నప్పుడు మారుదహ ఎడవకండి అనిపించుకున్నారు కాబట్టి వాళ్ళు మడుత్తులయ్యారు. వాళ్ళు స్వర్గలోకానికి వెళ్ళారు. అక్కడ ఇంద్రుడితో సమాన స్థాయిని అనుభవించారు. అరే, నాకు ఇంద్రుడితో సమానమైన పిల్లలు ఇప్పుడు పుట్టలేదని ఆవిడకి క్లేశం కలిగింది. మళ్ళీ కశ్యప ప్రజాపతిని అడిగింది. మళ్ళీ కశ్యప ప్రజాపతితో వ్రతం చెప్పారు. మళ్ళీ వ్రతం చేసింది. ఈసారి బ్రహ్మాండమైన కుమారుడు ఒకడు జన్మించాడు. వాడి పేరు వజ్రాంగుడు. ఆయన శరీరం వజ్రం లాంటి శరీరం. ఆయనకి ఎప్పుడైతే అటువంటి శరీరం వచ్చిందో ఆ శరీర బలంతో దేవతల మీదకి దండెత్తాడు. ఇంద్రుణ్ణి పదవీ భ్రష్టుణ్ణి చేసి, ఇంతకు ముందు మా అమ్మకు గర్భాంతర్గతమైనటువంటి పిండాన్ని నరికాడు కనుక ఇంద్రుణ్ణి ఖైదు చేస్తానని తీసుకొచ్చి కారాగారంలో పెట్టాడు. దేవతలకి నాయకుడు లేడు.
ఆ సమయంలో పాపం చతుర్ముఖ బ్రహ్మగారు బయలుదేరి కశ్యప ప్రజాపతి దగ్గరికి వచ్చి కశ్యప ప్రజాపతిని తీసుకుని వజ్రాంగుడి దగ్గరికి వెళ్ళారు. ఆయన ఇంద్రుణ్ణి ఖైదు చేసేమిట్రా, తప్పు విడిచిపెట్టమన్నారు. ఇప్పుడు పరమ పాపాత్ముడు మా తల్లి యొక్క గర్భాంతర్గతమైనటువంటి పిండాన్ని నరికేశాడు, అయినా మీరు పెద్దలు వచ్చి అడిగారు కనుక విడిచిపెట్టేస్తున్నాను, నాకేం స్వర్గలోకాన్ని భోగించాలని కోరిక లేదని విడిచిపెట్టి ఆయన ఒక విచిత్రమైన కోరిక కోరాడు వజ్రాంగుడు. జరిగిపోయింది, నాకు అపారమైనటువంటి సత్వగుణము కలిగేటట్టుగా అనుగ్రహించవలసింది అన్నాడు. బ్రహ్మగారు ఉపదేశం చేశారు, సత్వగుణం ఆవిర్భవించింది, పరమ భక్తుడైపోయాడు. అయితే బ్రహ్మగారు అంతర్ధానం చెందే ముందు వరాంగి అనేటటువంటి ఒక స్త్రీని సృష్టించి ఈయనకి ఇచ్చారు. ఈయన వరాంగిని తీసుకుని ఇంటికి వెళ్ళాడు. కొంతకాలం అయిపోయిన తర్వాత వరాంగి ఒక విచిత్రమైన కోరిక కోరింది. ఇంతకాలం నుంచి మీతో ఉన్నాను, నాకు ఒక కుమారుణ్ణి ప్రసాదించండి అని. తప్పకుండా ప్రసాదిస్తాను అన్నాడు. ఎటువంటి కుమారుడై ఉండాలి? మరి చేష్టితముల చేత విష్ణువుకు బాధ కలగాలని ఆవిడ కోరికది. ఆయన భర్త సత్వగుణాన్ని పొందాడు, భార్య తమోగుణాన్ని పొందింది. అరే ఎంత మాట అడిగిందిరా, నేను ఇవాళ సత్వగుణంలో ఉన్నాను, ఇలాంటి కుమారుడు కావాలని అడిగిందని వెళ్ళి మళ్ళీ బ్రహ్మగారి గురించి తపస్సు చేశాడు. మళ్ళీ బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యారు, ఏం కావాలన్నాడు. ఇగో ఎవరి చేత ఓడింపబడినటువంటి కుమారుడు ఒకడు కావాలని అడిగాడు. తథాస్తు జన్మిస్తాడన్నాడు. ఆయన వచ్చాడు, వీర్యాన్ని భార్య యందు నిక్షేపించాడు. అటువంటి కుమారుడే సంభవించాడు. ఆ కుమారుడు సంభవిస్తుండగానే దిక్కులన్నట అగ్నిహోత్రం పుట్టిందిట. భూమి నుంచి ధూళి పైకి రేగింది. సముద్రములు నదులు కల్లోలాన్ని పొందాయి. నక్కలు పెద్ద పెద్ద ఓడలు వేసే ఓళ్లల్లోకి వచ్చి కాపులు గ్రద్దలు నిష్కారణంగా అరుపులు మొదలెట్టాయి. గోవుల కన్నుల వెంట నీరు కారిందిట. వాటి పురుగుల మీద రక్తం చిమ్మిందిట. కనపడకూడనటువంటి దుశ్శకునములన్నీ కనపడ్డాయి. ఆ సమయంలో కశ్యప ప్రజాపతి వచ్చి ఆ పిల్లవాడికి తారకుడు అని నామకరణం చేశాడు. ఈ తారకాసురుడు బ్రహ్మగారి గురించి తపస్సు చేశాడు. బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యారు. చిత్రం ఏమిటంటే, మీకు దేవతలు తపస్సు చేస్తారు, ఋషులు తపస్సు చేస్తారు, రాక్షసులు తపస్సు చేస్తారు. తేడా ఎక్కడ ఉంటుందంటే, రాక్షసులు చేసేటటువంటి తపస్సు దేహాన్ని సూషింప చేసేస్తారు. వాడు చేసిన తపస్సు మీరు శివమహాపురాణంలో చదివితే ఆశ్చర్యం ఇస్తుంది. వాడు ఎటువంటి తపస్సు చేశాడో తెలుసా అండి? వాడు 1000 సంవత్సరములు పొగలోకి ముఖం పెట్టి తపస్సు చేశాడు, పొగ పీలుస్తూ. 2 నిమిషాలు మనం పొగలో మొహం పెట్టలేము. వాడు 1000 సంవత్సరాలు పొగలో మొహం పెట్టి తపస్సు చేశాడు. 1000 సంవత్సరాలు బొటనవేలు మీద నిలబడి తపస్సు చేశాడు. 1000 సంవత్సరాలు చెట్టుకొమ్మ మీద నిలబడి తపస్సు చేశాడు. 1000 సంవత్సరాలు అగ్నిహోత్రంలో నిలబడి తపస్సు చేశాడు. 1000 సంవత్సరాలు నీళ్లలో నిలబడి తపస్సు చేశాడు. 1000 సంవత్సరాలు కన్నార్పకుండా సూర్యుని చూస్తూ తపస్సు చేశాడు. ఎంత క్లేశ పెట్టాడో చూడండి శరీరాన్ని. తప్పించిపోయాడు. బ్రహ్మగారి గురించి ప్రత్యక్షమయ్యారు చతుర్ముఖ బ్రహ్మగారు. ఏమి నీ కోరిక అన్నారు. మరి ఎంత చిత్రమైన కోరికలు కోరుతారో చూడండి. ఇంత తపస్సు చేసి రాక్షసులు వాడు అన్నాడు, బ్రహ్మగారు మీరు సృష్టి చేశారు కదా, మీ సృష్టిలో ఉన్నటువంటి వాడు ఎవ్వడూ నువ్వు ఓడించకూడదు. 2, నేను నిర్జింపబడాలంటే పరమశివుని యొక్క వీర్యమునకు జన్మించినటువంటి వాడి చేత నేను సంహరింపబడాలి, నాకు ఈ వరం ఇమ్మన్నాడు. తథాస్తన్నాడు. ఆయన వెళ్ళిపోయారు. ఇక్కడ వచ్చింది పెద్ద చిక్కంత. పరమశివుడికి వీర్యస్ఖలనం ఏమిటి అసలు? ఆయన మహానుభావుడు. ఆయనకి కామారి అని పేరు. మరి ఎంత గొప్ప తంటా తెచ్చిపెట్టాడో చూడండి. నిజంగా రాక్షసుడు వాడి లక్షణం ఏమిటంటే, ఎవ్వరూ చెయ్యనివి పరమశివుడు 2 చేస్తాడు. ఆయన యమధర్మరాజుని తంతాడు ఎడంకాలితోటి. అందుకని శివానంద లహరిలో శంకరులు అంటారు, వక్షస్థాడనమంతకస్య కఠినాపస్మార సంవర్ధనం భూభృత్పర్యటనం నమక్షురశిర కోటీర సంఘర్షణం కర్మేదం మృదులస్య తావక పదద్వంద్వస్య గౌరీపతి మచ్చేతో మణిపాదుకా విహరణం శంభో సదాంగీకురు అంటారు. ఎడంకాలతో తన్ని అవతల పారేశాడు యమధర్మరాజుని. చంద్రశేఖర 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 పాహిమాం చంద్రశేఖర 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 రక్షమాం అంటే మార్కండేయుడు. కామారి అయి ఆ మన్మధుడు వచ్చి బాణం వేస్తే 3వ కన్ను తెరిచి కాల్చి అవతల పారేశాడు. మనం పుట్టామంటే కారణం మన్మథ బాణాలు తల్లిదండ్రుల మీద పడ్డాయి. చనిపోయామంటే కారణం యమధర్మరాజు గారు పాశం వేసి తీసేశాడు. అందుకని పరమశివుడి పాదాలు పట్టుకుంటే ఏమవుతుంది? యముడి పాశం పడదు, మన్మథ బాణం తల్లిదండ్రుల మీద పడదు. అంటే ఏమవుతుంది? వాడు పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్యమును పొందుతాడు. అందుకని ఆయన 3వ కంటి మంటకి కాముణ్ణి కాల్చేసిన వాడికి కామం ఏమిటి? ఆయనకి వీర్యస్ఖలనం ఏమిటి? అందుకని అది అవదు కాబట్టి వీడు చచ్చిపోవడానికి కావలసినటువంటి వాడు పుట్టడు. అది వాడి నమ్మకం. అందుకని
పరమశివుడికి వీర్యము స్ఖలనమైతే ఆ వీర్యములోంచి ఉద్భవించిన వాడి చేత నా మరణమునకు హేతు అవుతుంది అన్నాడు. బ్రహ్మగారు తపస్సు, ఇప్పుడు దేవతలకు ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే తపస్సు చేసిన తర్వాత అక్కడ తర్కం చేయరు. తదాస్తన్నాడు, వెళ్ళిపోయాడు. ఇక కంటా ప్రారంభం. వాడు ఇంటికి వెళ్ళాడు. వచ్చేసింది వరం. వెంటనే వాళ్ళకి జ్ఞాపకం వచ్చేది ఎవరంటే పాపం ఇంద్రుడు గుర్తొస్తాడు. వీళ్ళు గబగబా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఇంద్రుడిని పదవీ భ్రష్టుడిని చేసేశారు. చేసేయగానే ఇంక అక్కడి నుంచి దేవతలందరూ ప్రతి పురాణంలో మనం చదివేటటువంటి విశేషమే, అనేక కష్టాలు పడ్డారు. ఆ కష్టాలు పడి దేవతలందరూ కలిసి బ్రహ్మగారి సభకి వెళ్ళారు. అయ్యా ఎలాగయ్యా స్వామి, మాకు ఎలా, వీళ్ళేమనుకున్నారంటే దేవతలు పార్వతీదేవినిచ్చి వివాహం చేస్తే పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు క్రీడిస్తే ఆ పార్వతీ పరమేశ్వరులు ఇద్దరికి కుమారుడు జన్మిస్తారని వీళ్ళు అనుకున్నారు అని పాపం వీళ్ళు ఎదురు చూస్తున్నారు. ఎదురు చూస్తూ ఉండగా అప్పటికి 100 దివ్య సంవత్సరములు గడిచిపోయి వాళ్ళిద్దరూ ఏకాంతంలోకి వెళ్ళి ఆయన తిరిగి రాడు, ఆవిడికి గర్భం రాదు. ఎక్కడ వచ్చిన గొడవ రాని దేవతలందరూ బయలుదేరారు. బయలుదేరి ఇక్కడ ఈ విషయాన్ని ఇప్పుడు శివమహాపురాణంలోంచి వాల్మీకి రామాయణాంతర్గత బాలకాండలో పొందాం. ఇక్కడ వాల్మీకి మహర్షి చెప్తారు. ఇంకిక్కడి నుంచి రాముణ్ణి ఉద్దేశించి చెప్తుంటారు ఈ కథ. అందుకని పురారామ కృతోద్యాహో నీలకంఠో మహాతపా దృష్ట్వాచ స్పృహయాదేవి మైథునాయోపచక్రమే అన్నారు. 100 దివ్య సంవత్సరముల పాటు పరమశివుడు పార్వతీదేవితో క్రీడిస్తూ ఏకాంతమునందుండిపోతే దేవతలందరూ సమావేశం పెట్టుకున్నారట. వెర్రి వెర్రి ఆలోచనలు పుడుతుంటాయి ఒక్కొక్కసారి ఎంతటి వాళ్ళకి. వీళ్ళకి అక్కర్లేని సబ్జెక్టు. వీళ్ళకి ఏం ఆలోచన చేశారంటే దేవతలందరూ, రే పరమశివుడు అంటేనే దుర్నిరీక్షుడు కదా, ఆయనను అసలు దర్శనం చేయడమే చాలా కష్టం కదా భగవానుడిని. అసలు శాస్త్రం అలాగే మాట్లాడింది. ఎందుచేత అంటే పార్వతీదేవి దర్శనం చెయ్యాలంటేనే అమ్మవారి దర్శనం అంటే అమ్మవారి పాదమునకున్నటువంటి బొటనవేలి కాలి గోడి అని వీళ్ళందరూ బయలుదేరి కైలాస పర్వతం దగ్గరికి వెళ్ళి పెద్ద ప్రార్థన మొదలెట్టారు. దేవదేవ మహాదేవ సర్వలోక హితేరత నలోకాధారయిష్యంతి తవ తేజ సుగోత్తమ అని. అయ్యో స్వామి పరమేశ్వర, నువ్వు సర్వలోకములను కాపాడవలసినటువంటి వాడివి. నీకు రేతోస్ఖలనమైతే దాన్ని పార్వతీదేవి సహించలేదు. పార్వతీదేవి ఏమిటయ్యా, ప్రపంచంలో ఎవ్వరూ సహించలేరు దాన్ని. అందుకుని నీ యొక్క వీర్యము నీ ఎందే ఉంచుకో, ఆ రేతస్సు స్ఖలనము కాకుండా చూడు అని అడిగారు. అడిగితే లోపల భార్యతో సంగమిస్తున్నటువంటి పరమేశ్వరుడు బయటికి వచ్చాడు. కుమార సంభవం మనకు అనేక రహస్యాలు చెప్తుంది. ఇప్పటికీ కూడా దేవీ భాగవతంలో చెప్తారు, శ్రాంతే భీతే త్యక్తనాస్త్రే పతితే బాలకేస్తథా. కొన్ని నియమాలున్నాయి. ఆ నియమాలున్నటువంటి వాళ్ళని ఎట్టి పరిస్థితులలోనూ కూడా ఎంత పని ఉన్నప్పటికీ బయటికి పిలవడానికి వీల్లేదు. వాళ్ళని అటువంటి కార్యక్రమంలో, అనగా ఏ తపస్సు చేసుకుంటున్న వాళ్ళని లేదా మైథునంలో ఉన్నటువంటి వాళ్ళని బయటికి పిలవడం కానీ వాళ్ళ ఏకాంతాన్ని భంగం చేయడం కానీ చెయ్యకూడదు. వీళ్ళు వెళ్ళి పెద్ద ప్రార్థన మొదలెట్టారు. ఆయనకి భక్తవశంకరుడు అని బిరుదు పరమేశ్వరుడు. ఇది పరమశివుని యొక్క గొప్పతనం అంటే. అటువంటి సమయంలో మహాయోగి అయినటువంటి పరమశివుడు భార్యా సంగమాన్ని విరమించి, అరేరే పిల్లలు ఎక్కడో పెద్ద కేకలు వేస్తున్నారు నా కోసమని ఆ మాట వేయడంలో చూడండి వాల్మీకి మహర్షి ఏం మాట వేశారో చూడండి. పురారామ కృతోద్యాహో నీలకంఠో మహాతపాహ. నీలకంఠుడిని పిలిచారాయన్ని. ఇంకో మాట పెట్టి పిలవకూడదా? నీలకంఠుడిని పిలవడం ఎందుకు అంటే హాలాహల భక్షణం చేయవలసి వచ్చినప్పుడు ఆయన మాట చెప్పాడు. పరహితము చేయునెవ్వడు పరమహితుండగును భూత పంచకమునకున్ పరహితమి పరమధర్మము పరహితునకు నిదురు లేదు పర్వేందు ముఖి. ఈ భూత పంచకానికి ఎవరు ఉపకారం చేస్తారో వాళ్ళు అంతటి చేత ఉపకారం చేయబడతారు. అందుచేత నేను ఈ హలాహలాన్ని గుర్చేసుకుంటానన్నాడు పరమశివుడు. ఆయన అంతటి మహాత్యాగి. ఆయనకి బిరుదు కూడా భక్తవశంకరుడు. భక్తులు ఆర్తితో శివా అని పిలిస్తే చాలు గబగబా పరిగెత్తుకొచ్చేస్తాడు ఆయన. అందుకే భాగవతంలో పోతన గారు అంటారు, సని కైలాసముజొచ్చి శంకరుడి వాసద్వారముంజేరు ఈశుని గవ్వారికు లడ్డుపడ్డ తలమంజుంజొచ్చి కుయ్యో ముర్రో విను మాలింపుము చిత్తగింపుదయన్ వీక్షింపుమన్ సంభుజానన ముఖ్యుల్ కని ఆర్తరక్షణ కళా సంరంభుని శంభునిన్ అన్నారు. ఆర్తరక్షణ కళా సంరంభుడు ఆయన. ఆర్తితో వెళ్లి శంకరా అని పిలిస్తే చాలా, అయ్యో నేను ఈ పని చెయ్యడమా చెయ్యకపోవడమా ఆయనకు ఉండదు. గబగబా పరిగెత్తుకొచ్చేస్తాడు.
ఊళ్ళో వాళ్ళెవరు తాగనన్న విషాన్ని తన చుట్టూ సురసంఘములు జయజయత్థానంబులన్ బొబ్బిడన్ ఘనగంభీర రవంబుతో శివుడు లోకద్రోహి గుంపోకు రమ్మని కింగేల తెమల్చి కూర్చి కడిగా నంకించి జంబూపరంబున సర్వంకషమున్ మహావిషమునాహారించి హేలాగతి. ఒక్కసారి ఆ విషాన్ని చేతితో పట్టుకుని ఇలా నేరేడు పండులా నలిపేసి నోట్లో పెట్టేసుకున్నాడు. అంతటి మహాపురుషుడు కనుక తీరా నోట్లో పెట్టుకున్నాక గుర్తొచ్చిందట. ఉదరము లోకంబులకును సదనంబకు పెరిగి శివుడు చతుర విషాగ్ని కుదురుకునే కంట విరవన పగిలంబుగా నిలిపేసి మధురసు ఫలరసం క్రియన్. అరే రే మింగేస్తే అధోలోకాలు పోతాయి కడుపులో ఉన్నవి అని మింగడం మానేసి కక్కడం మానేసి కంఠంలో పెట్టేసుకున్నట్ట నీలకంఠుడయ్యట్టయిన. అందుకని ఆ నీలకంఠ అనేటప్పటికీ మన కోసం పరిగెత్తుకొచ్చే స్వామి గుర్తొస్తాడు. అందుకని మహాత్యాగి భార్యతో మైథనములో ఉన్నానన్న విషయమును కూడా మరచి బయట భక్తులు ఆర్తితో పిలిచి నీ వీర్యము నీ యందు ఉంచుకో అంటుంటే పరిగెత్తుకొచ్చాడు. వచ్చి నీకు ఎందుకురా ఈ విషయం అని అడగాలి. ఇంకోడైతే ఆయన అన్నాడు, అరే రే నాయనా మీ అందరు వచ్చారా, నాకు ఈ విషయం చెప్పడానికి నీ పెద్దలకి చెప్పవలసిన విషయమే దేవతలు. చూడండి అయినా భగవానుని యొక్క ఔదార్యం చూడండి పరమశివుడు. అందుకని వాళ్ళని జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరవు అని కీర్తించారు. మహానుభావుడు నిత్యాయ త్రిగుణాత్మనే పురజితే కాచాయనీ శ్రేయసే సత్యాయాజ్య కుటుంబినే మునిమన ప్రత్యక్ష చిన్మూర్తయే మాయా సృష్ట జగత్రయాయ చకలాం నాయాంత సంహారిణే సాయంతాండవ సంభ్రమాయ జటినే శీలం పతిశంభవే అంటారు శంకర భగవత్పాదులు. అంతటి మహానుభావుడు కనుక ఆయన అన్నాడు, దానికి ఏముందయ్యా నా వీర్యమును నాయందే ఉంచుకుంటాను. కానీ ఒక్క విషయం, రేతస్థానము నుంచి కదిలిపోయింది. జారిపోతున్న వీర్యం కింద పడితే తప్ప వీర్యోద్భవుడైన కుమారుడు జన్మిస్తే తప్ప తారకాసుర సంహారం జరగదు. ఎవరు పట్టుకుంటారు? పార్వతీదేవి ఎందు నిక్షేపించద్దని మీరు అన్నారు కదా, ఎక్కడ విడిచిపెట్టమంటారని అడిగాడు. అడిగితే ఉపద్రవం వచ్చేటప్పటికి వాడండి అంటే వాడండి అని చెప్తాం. ఏదైనా సాధించేటప్పటికి వీడెళ్ళి ముందు చెప్తాడు. సుందరకాండలో హనుమ వెళ్ళి చెప్పలేదు, నేను దర్శనం చేశాను, వానరులందరూ చెప్పేశారు అక్కడ ఉందండి సీతమ్మ, అక్కడ ఉందండి సీతమ్మ అని. ఆఖరణ హనుమంతుడికి చోటిచ్చారు వెళ్ళి మాట్లాడడానికి. అలా వీళ్ళందరూ ఎవరు భరిస్తారా అనేటప్పటికీ పక్కకి తప్పుకున్నారు. ఒక్కళ్ళేడు శివవీర్యం భరించగలిగిన వాడేవాడు. భరించడం అనేటప్పటికీ అందరికీ గుర్తొచ్చింది భూమి. ఎందుకంటే పాపం ఆవిడకి ఒక పెద్ద బిరుదుంది, అన్నిటినీ భరిస్తుంది ఆవిడ. అందుకే కదా సుందరకాండలో రామాయణంలో వాల్మీకి మహర్షి ఆవిడకు ఒక గొప్ప బిరుదులు ఇచ్చారు. క్షితి క్షమా పుష్కర సన్నిభాక్షి యరక్షిత రఘవ లక్ష్మణాభ్యాం సారాక్షసీ వికృతి క్షణాభి సంరక్షిత సాంప్రతి వృక్షమూలే అంటారు సీతమ్మని. తినడానికి కావలసింది ఆవిడే ఇస్తుంది, కింద విడిచిపెట్టేసిన దాన్ని ఆవిడే పుచ్చుకుంటుంది, తాగడానికి కావలసింది ఆవిడే ఇస్తుంది, వీడు విడిచిపెట్టేసిన దాన్ని ఆవిడే పుచ్చుకుంటుంది, వీడు గుణపం వచ్చి కోతులు పెట్టేసినా ఆవిడ ఊరుకుంటుంది, ఆఖరికి వీడిని తీసుకెళ్లి ఆవిడలో పూడ్చి పెట్టేసినా ఒక్కనాడే ఆవిడికి నమస్కారం చేయకపోయినా కౌగిలించుకుని కడుపులో పెట్టుకుంటుంది. అటువంటి తల్లి కదా. అందుకని భరించడం బాగా తెలిసిన ఆవిడ్ని చూపించారు. ఆవిడ్ని చూపించి ఇదిగోనయ్యా స్వామి భూమి ఉంది కదా, ఈవిడి మీద విడిచిపెట్టేసేయన్నారు. అంటే ఆ భూమి ప్రతిఘటించలేదు. అందుకని పరమశివుడు తన రేతస్సుని భూమి మీద విడిచిపెట్టాడు. విడిచిపెట్టేటప్పటికీ యత్తేజ క్షుభితం ఏతద్ధరా ధారయిష్యతి తతో దేవా పునరిరమూజశ్చాద హుతాశనం అన్నారు వాల్మీకి మహర్షి. ఆ వీర్యం ప్రవహించడం మొదలెట్టింది భూమి మీద. అది ప్రవహించడం మొదలెడితే శివ తేజస్సుని భరించగలిగినటువంటి వాడేవాడు. శివ తేజస్సు అంటే శివుడే. ఇంకా భరించలేకపోయింది భూమి. భరించలేక గజ 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 వణికిపోయింది. వణికిపోతే అప్పుడు దేవతలందరూ చూశారు. వాళ్ళ గొప్పతనం చూడండి, ఆ తెలివితేటలు చూడండి వాళ్ళవి. ఎందుకు భూమి ఇంత కాలిపోతోందంటే తేజస్సు వేడి, వేడిని వేడి భరించగలదు. అందుకని అగ్నిహోత్ర నువ్వు వెళ్ళి పుచ్చేసుకుని కొత్త నీ కడుపులో పెట్టుకో అన్నారు. నువ్వు వేడి కదా, అందుకని నీలో పెట్టుకోమన్నారు. అంటే ఇందులో చమత్కారం కూడా ఏమిటంటే వాళ్ళు చేసిన పొరపాటుని పరమశివుడు చక్కదిద్దుతున్నాడు. ఎందుకని ఆయనే అష్టమూర్తి తత్వం మళ్ళీ పరమశివుడిది. అందుకే కాంచీపురంలో పృథ్వీలింగం, జంబుకేశ్వరంలో జలలింగం, అరుణాచలంలో అగ్నిలింగం, చిదంబరంలో ఆకాశలింగం, శ్రీకాళహస్తిలో వాయులింగం, కోణార్కలో సూర్యలింగం, సీతాగుండంలో చంద్రలింగం, కాఠ్మండూలో యజమానలింగం. 8 పరమశివుని యొక్క మూర్తులే. అష్టమూర్తి తత్వం కనుక అగ్నిహోత్ర స్వరూపంతో వచ్చి ఆయనే కొంత వీర్యాన్ని మళ్ళీ తమలోకి తీసుకున్నాడు. ఈ మిగిలిన వీర్యం భూమి మీద ప్రవహించింది. ఆవిడ భరించలేకపోయింది ఆ వేడిని. భరించలేక చిత్రం చూడండి, ఆవిడ తీసుకెళ్లి గంగలో వదిలేసింది. గంగ వేడెక్కిపోయి నీరు భరించలేని తీసుకెళ్లి హిమాలయ పర్వతాల మీద వదిలేసింది. ఇంకొంచెం చల్లగా ఉంటాయి.
హిమాలయ పర్వతాలు అమ్మ బాబోయ్ నేను భరించలేనని కింద వదిలేసింది. అక్కడ రెల్లు పొదలు పుట్టాయి. ఈలోగా జాత రూపమితి ఖ్యాతం అని ధాతువులన్నీ పుట్టాయి, లోహాలన్నీ పుట్టేశాయి. పెద్ద తెల్ల కొండ ఏర్పడిపోయింది, అది కైలాసం అయిపోయింది. అక్కడ రెల్లు పొదలు పుట్టాయి. ఆ రెల్లు పొదల్లో ఏడుస్తూ పిల్లవాడు కనబడ్డాడు. దివ్యం శరవణం చైవ పావకాదిత్య సన్నిభం, ఆయనే సుబ్రహ్మణ్యేశ్వరుడు అన్నాడు. అయితే చిత్రం ఏమిటంటే వాల్మీకి రామాయణంలో ఇది చెప్పడంలో ఒక గమ్మత్తు పాటించారు. సంక్షిప్తంగా ఇలా చెప్పి వెంటనే అన్నారు, ఈ కొడుకు పుట్టాడు కదా వీళ్ళకి సంతోషం వచ్చేసింది. వాడు తండ్రి ఎన్ని కష్టాలు పడ్డాడో వీళ్ళకి అనవసరం. అమ్మయ్య సేనాధిపతి దొరికాడని వీళ్ళందరూ వెళ్ళి పార్వతీ పరమేశ్వరులు ఇద్దరికి నమస్కారం చేద్దామని వెళ్ళారు. పూలు పళ్ళు పట్టుకెళ్ళి స్వామి ఓసారి వస్తే నమస్కారం పెడతామన్నారు. అంటే పార్వతీదేవి బయటికి వచ్చింది, ఎంత పని చేశారా మీరు? స్త్రీ కోరుకునేటటువంటి గొప్ప సౌభాగ్యం ఏమిటి? భర్తని తన యందు మొయ్యాలనుకుంటుంది. ఇది భార్యా స్వరూపం అంటే. భర్త తను ఒక్క తాళి కట్టిన భార్యకి తప్ప అన్యులకు ఇవ్వకూడనటువంటి కటాక్షం తనని తన భార్య యందు నిక్షేపిస్తాడు. ఆ భార్య తన పతి యొక్క స్వరూపాన్ని తన కడుపులో పెంచి పెద్ద చేసి ప్రసవిస్తుంది తప్ప తన స్వరూపాన్ని వేరొక చోట నిక్షేపించకూడదు పురుషుడు. అందుచేత నా భర్త యొక్క స్వరూపాన్ని భరించవలసినది నేను.